Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Plate ఏం కూడా పెట్టు అలాగే అందరూ Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama. Swagatam Narasimha, Swagatam Narasimha, Swagatam Narasimha, Swagatam Narasimha. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. హరే కృష్ణ ఇస్తున్నారు. లాస్ట్ టైం మాకు అర్జును బుక్ రాసిచ్చారు, ఈసారి అంతకంటే విలువైన అభిమన్యు బుక్ రాసిచ్చారు. అయితే ఆ తుది మాటగా ఏంటి అంటే అసలు అనుకుంటున్నారు అనేది చిన్నగా 2 మాటలు చెప్పుకోవాలనుకుంటే, అనేక భావాలు ఉన్నటువంటి శక్తులు 2 పనిచేయి. ఈ సమయంలో మనం ఏంటి తటస్థంగా ఉందాలో ఎంగున్నటువంటి ధర్మం వైపు నిలబడ్డాడు. ఇప్పుడు కూడా మనం పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేసేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. సో మనము ఏకపోతే ఏమవుతుంది అంటే మన వచ్చే భావి భారత ఏవైతే పౌరుల వారి కబంధ హస్తాలు చిక్కుకుంటారు, వారికి భవిష్యం. మరి ఈ పరిస్థితుల నుంచి దాటి వెళ్ళాలి ఏంటి అంటే మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది. అంటే మనకు ఉన్నటువంటి ఆయుధం ఏంటి అంటే ఓటు. మనకు సంబంధం లేదని చెప్పి దాన్ని ఎక్కడో ఉన్న మన ఓటుని మనం వినియోగించుకోవాలి. మన మిగతా వాళ్ళని వేయాలి ఓటు. అంటే మన సనాతన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఓటు వేయాలి అంటే అది మన సనాతన ధర్మ నిలబెట్టుకునే వాళ్ళకి ఓటు వేయండి.
అలా ఏ అభిమన్యుల్లాగా మనం త్యాగం చేయాల్సినటువంటి అవసరము ప్రాణం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం మన ఓటుతోని చూపగ గ్రంథమాలలు దండిగార చేయించితో గౌరచంద్రమ సద్గురుత్తమ గారవింతును శ్రీరమణీయమై ముషికిన్ ఘన ప్రేమమూర్తికిన్ సాంద్ర మహోన్నత మూర్తి విహార వాక్కులకు వీని తారణ మార్గదర్శినిల శుభంకరమైన ప్రతిభకు కల్మషము లేని గొప్పగా గల దట్టమైన వారి మహోన్నత యశస్సు వారి వీర వాక్ ప్రతిభకు ధర్మ ప్రచారణకు తరింపజేసే మార్గం. చాలా చిన్నగా ఉంటాయి, బట్ బ్యూటిఫుల్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని కథలు వింటారా? కథలో ఎట్లా స్టార్ట్ అవుతుంది? అనగనగా ఒక రోజా? ఓకే, సో అనగనగా ఒకరోజు గొర్రెల కాపరి తెలుసు కదా, షెఫర్డ్ అడవికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సో ఒక్క ఆయన ఉన్నాడు, చాలా గొర్రెలు ఉన్నాయి, సో తీసుకెళ్తున్నాడు. లాంగ్ గుర్తు పెట్టుకునే స్టోరీ ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ కూడా దీంతో ఆ గొర్రెలు ఆయన మేపుతున్నాడు. అయ్యేటప్పుడు ఏమైంది, ఒక చిన్న గొర్రె పిల్ల, మనం కూడా చేయి పిడుచుకొని వెళ్తారు కదా, చిన్న తప్పిపోయింది. సో మిగతా అన్నీ వెళ్ళిపోయాయి. సో ఈ గొర్రె పిల్ల సో ఏం ఆలోచిస్తుంది, అమ్మో నన్ను ఎవరన్నా వచ్చి తింటారేమో, దానికి భయం స్టార్ట్ అయింది. సో అది ఆలోచిస్తుంది ఏం చేయాలి. సో అదేం చేసింది, ఒక మడుగు దగ్గరికి వెళ్ళింది. ఇది ఇట్లాగే దాని మృగం వస్తుందేమో అని. సో వెళ్ళినప్పుడు మడుగు అంటే తెలుసు కదా, ఒక చిన్న వెళ్ళేటప్పుడు దానికి అక్కడ కొంచెం బురదలాగుంది, అక్కడ ఒక పాదం ముద్ర. ఎప్పుడైతే మనం బురదలో వెళ్తే వెళ్ళిన ఆవు ముద్ర ఉంటుంది కదా, ఒక ముద్ర కనిపించింది, ఒక పాదం కనిపించింది. అది చూసింది గొర్రెపిల్లనేనా? ఓకే అనుకుంది గట్టిగానండి, అంటే దాని అర్థమైంది. సో ఇది ఇప్పుడు నాకు భయం అనిపిస్తుంది కదా, ఏదో జంతువు వచ్చి నేను తీసుకుంటాను అని ఎవరు అనుకున్నారు? సో వాళ్ళకు చూడండి, ఇది ఈ పాదాన్ని రక్షణ తీసుకున్నాను, ముందు అది మిమ్మల్ని చంపేస్తుంది. దానికి ధైర్యం అట్లా వచ్చేసి నీళ్ళు తాగేసి ఒక తోడేలు వచ్చింది. ఎవరు వచ్చారు? గొర్రె పిల్లని అనిపించింది, ఆహా నాకు ఇవాళ ఫీస్ట్. దాని దగ్గరకు వస్తుంది. అప్పుడు తోడే పిల్ల ఖబర్ దా, హిందీలో అది ఖబర్ దాని జాగ్రత్త కదా, ఈ పాదం యొక్క షెల్టర్, నేను ఈ పాదం యొక్క రక్షణ తీసి ఎవరి పాదమో వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు. ఆ తోడేలు ఆ పాదాన్ని, దానికి అర్థమైపోయింది, ఆ తోడేలుకి ఆ పాదం ఏదో తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. గొర్రె పిల్ల అనుకుంటే అరే ఇది మంచి పని చేస్తుంది కదా అని అంట. ఆ పాదం మృగం వచ్చింది. మృగం వచ్చి ఒక గొర్రె అనిపిస్తుంది కదా, టేస్ట్ లాలాజలం. సో అది చూస్తుంది మృగం, అమ్మో. సో గొర్రె పిల్ల వెంటనే అన్నది, ఏమన్నది, జాగ్రత్త, నా పాదం యొక్క శరణు తీసుకున్నాను, నన్ను నువ్వు ముట్టుకుంటే చాలు. ఆ మృగం ఏదైతుందో ఆ యొక్క పాదం చూసి పిల్లని పట్టుకుంటే ఈ పాదం ఎవరో దానికి తెలుసు అని అది కూడా పారిపోయింది. అడవి యొక్క రాజు ఎవరు? సింహం వచ్చింది. సింహం చూసింది, తోడపిల్ల ఉంది, సారీ ఏముంది, అనుకుంది సింహం, అబ్బా మంచి చిన్నగా ఉంది, నేను ఎక్కువ కష్టపడాల్సి అని దాని దగ్గరకు వచ్చేసి దగ్గర. అప్పుడు గొర్రెపిల్ల ఏమన్నది, అరే సింహం అనుకుని చిన్న పిల్ల ఉంది, ఇది నన్నే అన్నది. ఆ గొర్రెపిల్ల అన్నది, నేను ఈ పాదం యొక్క, నువ్వు ఏమైనా ముట్టుకున్నావా, ఈ పాదం ఎవరైతుందో అది వాళ్ళు నేను అనుకుంది. సింహం నవ్వుతారు, చప్పట్లు కొట్టి నవ్వండి ఒకసారి, ఎందుకంటే ఈరోజు చప్పట్లు కొట్టి నవ్వుతే జీవితం. సో సింహం నవ్వేసింది, నాది. సో నేను అడవికి రాజు, నేను నిన్ను తినను, తినడానికి వస్తారో ఎప్పుడు నేను రక్షణ కల్పిస్తాను. ఏంటి వస్తుందా రాదా? ఒకసారి తోడేలు రావచ్చు, ఒకసారి అది రావచ్చు. తోడేలు అంటే డబ్బు సమస్య ఉంటుంది, లేకపోతే ఇంకో సమస్య. ఏదైతే గొర్రె పిల్ల, ఏదైతే సింహం, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే రామ్ రామ్ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే 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 కృష్ణ, హరే రామ్ హరే కృష్ణ
భక్తులందరికీ అందించడానికి తీవ్రమైనటువంటి కృషి చేశారు. పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రాసినటువంటి ఆంగ్లంలో రాసినటువంటి పుస్తకాలను దేవాహుతి, కుమారుడైన కపిలుని ఉపదేశములు, ప్రహ్లాద మహారాజు యొక్క దివ్య బోధనలు, యోగసిద్ధి పథం, శ్రీకృష్ణుడు ఆనందనిధి, భక్తి యోగం, జ్ఞాన పరిశోధన, భగవత్ సందేశం, మహాభారతం, ఇవన్నీ కూడా ప్రభుపాదులు రాసినటువంటి పుస్తకాలను ప్రభుజీ గతంలో 4 స్వీయ రచనలు తను సొంతగా శ్రీకృష్ణ ప్రేయసి, జీవన సత్యములు, అర్జున ద్వాపరలు మనందరికీ అందించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అభిమన్యు మనందరికీ అందించడం చాలా గొప్ప విషయం. గ్రంథాలను పరిశోధించి చాలా చదివిన తర్వాత ఒక పుస్తకాన్ని రాయగలుగుతాం అంటే ఎంతో చదవడం వల్ల వస్తుంది. ఆ విధంగా భక్తులందరికీ కూడా తీసుకురావడానికి, రచనలు చేయడానికి ప్రభుజీ గారు చాలా శ్రమిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే నరసింహ స్వామి ఆవిర్భవించిన రోజు. సో ఈరోజు మేము రాసిన గ్రంథము అభిమన్యు, దాని యొక్క ఆవిష్కరణ కూడా చేద్దామనుకున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే బర్త్డే అవుతుందో, ఇవాళ నరసింహస్వామి బర్త్డే ఇవాళ. సో ఆయనకి బర్త్డే అయితే గిఫ్ట్ ఇస్తారు కదా. సో నేను కూడా అనుకున్నాను నరసింహస్వామికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని. సో మాకు ఇంకా ఏ గిఫ్ట్ తెలియదు, రాయడం తెలుసు కాబట్టి పుస్తకం ఒకటి రాశాము. సో అది ఈరోజు నరసింహస్వామికి అది ఆయన యొక్క బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము. ఇంకా ఇవాళ మదర్స్ డే. మదర్స్ డే అంటే మీ అందరి యొక్క డే. సో మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలనుకున్నాము. సో అందుకే ఈరోజు అయింది. సో మదర్స్ డే, మా మదర్ ఉన్నారు, జన్మనిచ్చారు. సో కాబట్టి ఆమె చేతుల మీదుగా ఈ యొక్క అభిమన్యు పుస్తకము ఇనాగ్రేషన్ చేయాలనుకున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మీ అందరికి తెలుసు బొమ్మరిల్లు, బాలమిత్ర అని పుస్తకాలు ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఉన్నాయో తెలియదు. అది మంత్లీ వచ్చేటి అవి. అది అమ్మ చిన్నప్పుడు తీసుకొచ్చింది, చదివేవాళ్ళం దాంట్లో చిన్న రామాయణము, మహాభారతం అట్లా చదివాము. సో ఆ సంస్కారం మాకు ఇంకా ఉందన్నమాట అది. సో మీరందరూ ఎందుకు చెప్తున్నా అంటే మదర్స్ డే మీరందరూ కూడా మీ పిల్లలకి ఇది సంస్కారం ఇవ్వాలి. మన యొక్క సంస్కృతి, దీని యొక్క పిల్లలకు మనం చెప్పాలి ఇది సంస్కృతి. అది నిజమైన మదర్స్ డే అంటే. లేకుంటే ఏమవుతుంది, వాళ్ళు రేపు పిల్లలు పెరుగుతున్నారు, చాలామంది నాకు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, మా అబ్బాయి అయినట్లేదు, మా అమ్మాయి అయినట్లేదు, ఎన్నో ఫోన్స్ వస్తాయి. మీరు చెప్పండి ప్రభుత్వం. సో కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి చెప్పట్లేదు. దీంట్లో ఎంతమంది మీ యొక్క పిల్లలకు భగవద్గీత గురించి చెప్పారు? ఇది భగవద్గీత, ఇది మన యొక్క సంస్కృతి, చాలా తక్కువ చెప్పారు. సో ఇది చెప్పాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. మీ అందరికి కూడా వాళ్ళకి అర్థమైందా కాకుండా పర్లేదు, భగవద్గీత చూపించి ఇది మన యొక్క గ్రంథము, హిందువుల గ్రంథము అని వాళ్ళకి చూపించాలి. అర్థమైన